మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్ట్ చేశారు. అయితే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేశారు. కాంచీపురంలో అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఫేక్ జీవోలతో భూముల కబ్జా కేసులో బ్రహ్మనాయుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు బ్రహ్మనాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఫేక్ జీవోలతో భూముల కబ్జా కేసులో అరెస్ట్ అయ్యారు బ్రహ్మనాయుడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రంజిత్ అందుబాటులో ఉన్నారు. రంజిత్, కోర్టు బెయిల్ రద్దు చేసిన తర్వాత, నిరాకరించిన తర్వాత ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ప్రస్తుతం బ్రహ్మనాయుడిని ఎక్కడున్నారు అని వెతికారు. ఆయన అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు అని చెప్తున్నారు. ఎక్కడున్నారు, ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు, తర్వాత ఎక్కడికి తరలించబోతున్నారు? కొద్దిసేపటి క్రితమే చెన్నైలోని కాంచీపురం వద్ద బ్రహ్మనాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించినటువంటి నేపథ్యంలో ఫర్దర్ గా పోలీసులు అతనిపై యాక్షన్ తీసుకున్నారు. ఇదే క్రమంలో బ్రహ్మనాయుడిని కాంచీపురం వద్ద పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. గండిపేటలో ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు 10 ఎకరాల స్థలాన్ని కూడా అక్కడ రెవెన్యూ రికార్డ్స్ ని ఫోర్జరీ చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నించినటువంటి నేపథ్యంలో బ్రహ్మనాయుడితో పాటు అతనికి సంబంధించిన అంశాలపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఈ కేసులో ఇప్పటికే అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వైపు హైకోర్టుని కూడా ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందేందుకు కూడా అతను హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు ముందస్తు బెయిల్ కి నిరాకరించినటువంటి నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే సైబరాబాద్ పోలీసులు చెన్నైలోని కాంచీపురం వద్ద ఆయన అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా కూడా అతన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ రాత్రి వరకు హైదరాబాద్ కి చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రంజిత్. వెనుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు బ్రహ్మనాయుడిని అదుపులోకి తీసుకున్నారు. గండిపేట భూ కబ్జా కేసులో బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గండిపేటలో సర్వే నంబర్ 18లో మొత్తం 104 ఎకరాలుంది. ఇందులో దాదాపు 9.28 ఎకరాలకు గండిపేటకు చెందిన 5గురు తమకు ప్రభుత్వం భూమి క్రమబద్ధీకరించారంటూ ఫేక్ జీవోలు సృష్టించారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేసుకున్నారు. ఈ క్రమంలో నిమ్మల ఫ్యామిలీతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మధ్య ఎకరానికి 3.5 కోట్ల చొప్పున 35 కోట్లకు ఎంఓయూ కుదుర్చుకున్నారు. డీల్లో భాగంగా నిమ్మల కుటుంబ సభ్యులకు 4 కోట్ల అడ్వాన్స్ రూపంలో కూడా ఇచ్చారు. అయితే ఇందులో బ్రహ్మనాయుడు అకౌంట్ నుంచి 1,25,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో బొల్లా రమేష్, బ్రహ్మనాయుడు భూమి కొనుగోలుదారులు కమ్ ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తే సునీల్, రాధాకృష్ణలు అక్రమ భూ లావాదేవీలకు మధ్యవర్తిత్వం వహించారు. ఫేక్ డాక్యుమెంట్లతో హైకోర్టులోనే తప్పుడు కేసులు ఫైల్ చేశారు. అయితే డాక్యుమెంట్లు నకిలీవని తేలడంతో ఆ కేసును డిస్మిస్ చేసింది కోర్టు. ఇక కోర్టులో చుక్కెదురు కావడంతో నిందితుల మోసం మొత్తం వెలుగులోకి వచ్చింది.